హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ పడాల. సో, నేనైతే ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే వచ్చారు కదా! సో, నేనేం చెప్పాలనుకుంటున్నానో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అదేంటంటే అవునండి, మా హస్బెండ్‌కి అయితే పోస్టింగ్ వచ్చింది. ఆయన ఇండియన్ ఆర్మీలో అయితే వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు అర్థమవుతుంది. సో, ఆయనకైతే పోస్టింగ్ వచ్చింది. ఆర్మీ వాళ్ళకైతే ఎవ్రీ 3 ఇయర్స్‌కి అయితే ఒకసారి పోస్టింగ్ అయితే వస్తుంది. మేమైతే లాస్ట్ పోస్టింగ్ అయితే అప్పుడు రాజస్థాన్‌లో ఉండేవాళ్ళం. ఫ్యామిలీ పెట్టాము. తర్వాత ఆయనకి జమ్మూకొచ్చింది. సో, జమ్మూ అయితే ఆయన ఎళ్లారు. జమ్మూలో ఫ్యామిలీ అలో ఉండదు కాబట్టి, ఈ 3 ఇయర్స్ నుంచి అయితే మేము ఇంటి దగ్గరే ఉన్నాము. మళ్ళీ 3 ఇయర్స్ ఎలా కంప్లీట్ అయిపోయిందో మాకే తెలీదు. చాలా ఫాస్ట్‌గానే మూవ్ అయిపోయింది. ఇప్పుడైతే మాకు ఫైనల్‌గా పోస్టింగ్ అయితే వచ్చింది. ఎక్కడికొచ్చింది, ఏంటి, మేమైతే ఎప్పుడు వెళ్ళిపోతున్నాం అనేది నేనైతే చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే, కంటెంట్ నచ్చినట్లయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది ఈ వీడియో ఎక్కువ మందికైతే రికమెండ్ చేస్తుంది. సో, వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మా హస్బెండ్‌కి అయితే పోస్టింగ్ అయితే వచ్చింది. ఎక్కడికంటే మాకైతే సికింద్రాబాద్ అయితే పోస్టింగ్ వచ్చింది. సో, ఐయామ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే సికింద్రాబాద్ అంటే ఎలాగో సిటీ కాబట్టి మనకు కూడా చాలా తక్కువ డిస్టెన్సే కాబట్టి చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే సోల్జర్స్ చాలామంది మన ఏపీ వాళ్ళలో ఉన్న వాళ్ళందరికీ మాక్సిమం సికింద్రాబాద్ అంటే హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఎందుకంటే చాలా ఇప్పుడు నార్త్‌లో ఉంటే కన్నా మన సౌత్‌లో ఉంటే చాలా బావుంటుంది కదా! నార్త్‌లో ఫుడ్ వేరేగా ఉంటుంది. లాంగ్వేజ్ కానీ, డిస్టెన్స్ కానీ, జర్నీ గానీ చాలా ఎక్కువగా ఉంటుంది. మనకైతే ఇప్పుడు 1 నైట్ జర్నీ అయితే సికింద్రాబాద్ అయితే మనం రీచ్ అయిపోతాము. జర్నీ అయితే చాలా తగ్గిపోతుంది. ఒకవేళ మనం సెలవు కట్ చేసినా సరే లాంగ్ ఉన్నదనుకోండి, ఒక 3 డేస్, 2 డేస్ జర్నీలోనే పోతుంది. సో, మేము రాజస్థాన్‌లో ఉన్నప్పుడు అలాగే 3 డేస్ అయితే వన్ సైడ్ 3 డేస్ జర్నీలోనే పోయేది. సో, చాలా సఫర్ అయ్యాము. అప్పుడు చిన్న పాప మా అక్షయ ఒక 3 మంత్స్ ఉన్నప్పుడే మేమైతే రాజస్థాన్ తీసుకెళ్ళాము. ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. 1 నైట్ జర్నీలోనే మనం సికింద్రాబాద్ హ్యాపీగా రీచ్ అయిపోతాము. సో, నెక్స్ట్ మన అప్‌కమింగ్ వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయి. సో, అందుకోసమైనా మీరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము ఫ్యామిలీ పెట్టబోతున్నాము. మేము ఎప్పుడు మూవ్ ఆన్ అవుతాను అనేది మన అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే మీకు చెప్తాను. మేము త్వరలోనే మూవ్ అయిపోతాం ఇక్కడి నుంచి. ఎందుకంటే ఇప్పుడు మా హస్బెండ్ రిలీవర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో, రిలీవర్ వచ్చారంటే మా హస్బెండ్ వచ్చి మమ్మల్ని అయితే తీసుకెళ్ళిపోతారు. సో, మన వీడియోస్ నెక్స్ట్ క్వార్టర్‌లోన్స్ వస్తాయి. మేము క్వార్టర్‌లో ఎలా ఉంటాము, మా క్వార్టర్స్ ఎలా ఉంటాయి, మా మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది నేను ఇప్పటివరకు మీకు చూపించలేదు కదా! ఎందుకంటే అప్పుడు మనకు ఛానల్ లేదు. మనం కొత్తగా అయితే ఛానల్ స్టార్ట్ చేసాం. సో, మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మేమెలా ఉంటాం అక్కడ, మాకెలాంటి రూల్స్ ఉంటాయి, మేమెలా లైఫ్ అయితే లీడ్ చేస్తాము అవన్నీ ఆ విషయాలన్నీ నెక్స్ట్ మన వీడియోస్‌లో అయితే మీకు చూపిస్తాను. సో, డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మనం వెళ్ళేది హైదరాబాద్ కాబట్టి, అక్కడ ఎప్పుడైనా మేము ఔటింగ్‌కి వెళ్తే గనక డెఫినెట్‌గా మన వీడియోస్‌లో అయితే షేర్ చేస్తాను. నేను ఆ విషయమే మీతో షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో అయితే చేశాను. సో, మేము 4 మంత్స్ అలా టైం అయితే పడుతుంది. డెఫినెట్‌గా మేమైతే ఇక్కడి నుంచి మూవ్ అయిపోతాము. 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేనైతే ఎప్పుడు వెళ్ళిపోవచ్చా అని జెప్పి. మీకు ఎలా చెప్పాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎవరైనా ఆర్మీ ఫ్యామిలీ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఫీల్డ్ పోస్టింగ్ వస్తే ఎలా ఉంటదో, ఇంటి దగ్గర మనం ఉంటే ఎలా ఉంటదో అది ఎక్స్‌ప్లెయిన్ చేయలేమనమాట. ఎన్నో సార్లు మనకు మనం ఒంటరిగా ఏడ్చిన రోజులు గూడా ఉంటాయి. బట్ అవన్నీ నేను మీకు చెప్పినా సరే మీకు అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవన్నీ వదిలేయండి. బట్ ఫైనల్‌గా మాకైతే మంచి పోస్టింగ్ వచ్చింది. మేమైతే మూవ్ అయిపోతాము. మా పాప స్కూల్ ఏంటి అని కూడా మీకు డౌట్ రావచ్చు. స్కూల్‌కైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మా పాప యూకేజీ చదువుతుంది. మేము అక్కడికెళ్ళినా సరే యూకేజీ కంటిన్యూ చేస్తాం. లేదంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ యూకేజీ చదివిస్తాను. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇప్పుడు చిన్న క్లాసే కాబట్టి అంత ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ ఇప్పుడైతే మామూలు స్టేట్ సిలబస్సే చదువుతుంది. నెక్స్ట్ మనం అక్కడికెళ్ళిన తర్వాత సెంట్రల్ సిలబస్‌లో అయితే జాయిన్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. ఎవరైనా ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరు చదువుతున్న పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే పేరెంట్స్ మన వీడియో చూస్తున్నట్లయితే డెఫినెట్‌గా నాకు మీ ఎక్స్‌పీరియన్స్ అయితే షేర్ చేయండి. నేను కూడా సెంట్రల్ సిలబస్‌లో అయితే మా పాపని జాయిన్ చేయాలనుకుంటున్నాను. అక్కడి నుంచి తను కూడా చదువుకుంటుంది. తను కూడా డ్యాడీ దగ్గరికి ఎప్పుడెళ్ళిపోదాం అనే ఆలోచనలోనే ఉంటుంది. బట్ ఫైనల్‌గా సో, డైలీ 500 ఎర్న్ చేసినా పర్లేదు కానీ అందరూ కలిసి ఒకే చోటున ఒకలా ఉంటది. ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉన్నదే. ఎందుకండి ఎంత సంపాదించినా ఎంతున్నా సరే అందరూ ఒక చోట ఉండము. ఏది షేర్ చేసుకోలేము. ఈ ఎమోషన్స్ అనేవి మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయన్నమాట. సో, అందరూ ఒక దగ్గర ఉన్నామనుకో ఇబ్బంది లేదు. రోజు డైలీ కనిపిస్తాం. బావుంటది. అది మీకు చెప్తే అర్థమవ్వదు. లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తది. సో, ఎవరైనా లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటే ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే నా బాధ వాళ్ళకైతే డెఫినెట్‌గా అర్థమవుతుంది. ఫైనల్‌గా మనమైతే ఆహ్,
ఒక ఫ్యామిలీ అయితే పెట్టబోతున్నాము. నేను ఎప్పుడు మూవ్ అవుతానో డెఫినెట్‌గా మన వీడియోస్‌లో అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే డెఫినెట్‌గా షేర్ చేస్తాను. ఇంకా నా కోసం ఏమైనా మీకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్‌గా అయితే కామెంట్ చేయండి. నేనైతే వీడియోస్ చేస్తాను. మన వీడియోస్ ఎలా నచ్చుతున్నాయో లేదో కామెంట్ ఉన్నాయి. అంతవరకు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే